సీల్డ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరున్న కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు రైతులకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు విత్తన సాగుకు దూరం చేస్తున్నాయి. విత్తన కంపెనీల దయాదాక్షిణ్యాలపై విత్తనాలు పండించాల్సి రావడం, ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడం, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏటేటా జిల్లాల్లో విత్తన వరి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. వరి, మొక్కజొన్న, సోయా పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలు పండించడానికి అనువైన వాతావరణం, నేలలు, వాటిని పండించడంలో నైపుణ్యం గడించిన రైతులు కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. ఎక్కువగా జిల్లాలోని మానకొండూరు, రామడుగు, చొప్పదండి, శంకరపట్నం, హుజూరాబాద్, వీనవంక, జమ్మికుంట, కమలాపూర్ ప్రాంతాల్లో మేల్, ఫీమేల్ వరిని సాగు చేస్తుంటారు. గతంలో అనేక దేశ విదేశీ విత్తన కంపెనీలు రైతుల దగ్గరకు వచ్చి విత్తనాలు సాగు చేసేలా ప్రోత్సహించేవి. వాళ్లే సాగుకు అవసరమైన పెట్టుబడులు, పురుగుల మందులు, విత్తనాలు అందించి పంట పూర్తయ్యే వరకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. పంట పండాక విత్తనాలను తామే ఇంత ధరకు కొంటామని బైబ్యాక్ అగ్రిమెంట్ ఇచ్చేవారు. ఒకవేళ పంట పండకపోయినా గ్యారంటీ మనీ కింద కొంత మొత్తం ఇస్తామని హామీ పత్రం ఇచ్చి రైతులతో విత్తనాలు సాగు చేయించేవారు. ఓ రకంగా చెప్పాలంటే గతంలో విత్తన కంపెనీల ప్రతినిధులు రైతులను బ్రతిమాలి మేల్, ఫీమేల్ పంట సాగు చేయించేవారు. మేల్ ఫీమేల్ కు ఎక్కువ ఖర్చు వస్తుంది, డబ్బులు వస్తాయని ఆశతోటి పెడుతున్నాం. దానికే ఎక్కువ పని ఉంటుంది మేల్ ఫీమేల్కే. ఈ లోకల్కు వరి నాటేసుకుని మంచిగా మందులు కొట్టుకుంటే అవే మంచిగా. కానీ ఈ క్వింటల్కు 10 కిలోల చొప్పున వీళ్ళు దళారులు, రైస్ మిల్లు అక్కడ కానీ ఆ బాధకే మనం సీడ్ పెట్టుకుంటున్నాం. ఈ సీడ్ రైతు ఒకప్పుడు వాళ్ళు ముంచిండ్రు. వాళ్ళు కూడా సీడ్ కంపెనీలు మాకు డబ్బులు ఇవ్వక పంట బాగా వస్తుందని పెట్టించారు. అప్పుడు ముంచిరు కానీ ఇప్పుడు ఏం లేదు, వాపించుకుంటున్నాం, సీడ్లు పెడుతున్నాం. ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. రైతు 6-7 ఎకరాలు పెట్టేది, కనీసం చాలా తగ్గించారు. ఎందుకంటే వెదర్ బాగుంటలేదు. ఆ వెదర్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ వెళ్తలేదు. లోకల్ అంటే ఎంత లేదనుకున్నా కూడా వస్తుంది. పెట్టుబడి పోగా 20-30 వేలైనా మిగులుతాయి. సరే ఇది వండితే మంచిదే, కానీ పండది అనేది దేవునికి ఎరిగేది. కాకపోతే ఇది పండితే లాభం, పండకపోతే అటే. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విత్తన కంపెనీలు రైతులపై అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయన్న ఆరోపణలున్నాయి. గత్యంతరం లేక రైతులే తమ వద్దకు వస్తారన్న అలుసుతో ఆయా సీడ్ కంపెనీలకు రైతుల పట్ల కొంత చులకన భావం ఏర్పడినట్లుంది. గతంలో ఇచ్చినట్లుగా చాలా కంపెనీలు విత్తన సాగుకు బైబ్యాక్ అగ్రిమెంట్, పెట్టుబడి, బీమా వంటివి ఇవ్వడం లేదు. కొన్ని కంపెనీలు మాత్రం పాత పద్ధతిలో అగ్రిమెంట్ ఇస్తున్నా చిన్నా చితక విత్తన సంస్థల ప్రతినిధులు మాత్రం రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలోనే విత్తనోత్పత్తికి అనుకూలమైన కరీంనగర్ జిల్లాలో ఈసారి వరి విత్తన సాగు గణనీయంగా తగ్గింది. ఏటా జిల్లాలో 70,000 ఎకరాల్లో లోకల్ సీడ్ హుజూరాబాద్ వ్యవసాయ డివిజన్లో సాగవుతోంది. ఈసారి 8,815 ఎకరాల్లో సాగు తగ్గింది. ఇక్కడ పండించిన విత్తనాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ ఆయా రాష్ట్రాల్లో విత్తన అమ్మకాలు భారీగా తగ్గిపోవడం, ఇక్కడి రైతులు కూడా విత్తనాలను కొనుగోలు చేయకుండా సొంతంగా క్షేత్రంలో పండించిన విత్తనాలనే నాటుతున్నారు. ఫలితంగా జిల్లాలోని 45 సీడ్ ప్లాంట్ల యజమానులు ఈసారి విత్తన సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. సీడ్ వెరైటీ సింజంట సీడ్ వెరైటీ పెట్టినాం. పంట దిగుబడి మాకు మినిమం ఒక 16-17 వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పారు. దాన్ని బట్టి మేము పెట్టినాం. ఇప్పుడు అది ఎంత వస్తుందో తెలియదు. దీని ఖర్చు అయితే ఒక ఎకరానికి ఒక 30,000 వచ్చింది. వాళ్ళు మనకు ఒక కింటాకు 6,000 ఇస్తామని ఒప్పుకున్నారు అంతే. దాని విషయంలో ఉండే కంపెనీలలో కొన్ని అగ్రిమెంట్లు ఉంటాయి, కానీ ఈ కంపెనీకి సింజంట కంపెనీకి అయితే అగ్రిమెంట్ ఏం లేదు. సార్ ఇట్లా పోతే గవర్నమెంట్ ఏం సాయం చేయలే, డబ్బులు రాసుకొని పేరు ఆ కాగితాల వరకే పరిమితం అయిపోయింది. అది జిల్లాలో ప్రతి యాసంగిలో 45,000కు పైగా ఎకరాల్లో ఆడ, మగ వరి విత్తన సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తి చేసిన తర్వాత ఆయా కంపెనీల డీలర్లు సకాలంలో డబ్బులు చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం, ఒప్పందం ప్రకారం ధర చెల్లించకుండా క్వింటాకు 500 రూపాయల దాకా కోత విధిస్తుండటంతో కంపెనీల డీలర్లు, రైతులకు మధ్య మనస్పర్ధలతో విత్తన సాగును క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. సీడీ యాజమాన్యాలు ఎకరాన 70,000 ఇస్తాం, 80,000 ఇస్తాం, కాంపోజిషన్ ఒకవేళ పండకపోతా అని చెప్పేసి బాండ్ పేపర్ల రూపకంగా రాయించుకొని ఈరోజు రైతులను సీడ్ ఇచ్చి మేల్, ఫీమేల్ వరలను సాగు చేయడం ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విపరీతంగా సాగుతుంది. ఈరోజు ఈ సీడ్ను చూసుకున్నట్టయితే మనకు మేల్ వెళ్ళిపోయింది, ఫీమేల్ ఆగిపోయింది. టోటల్ ఈ ఎండాకాలంలో ఇంత తీవ్రమైన ఎండలో వాళ్ళు రైతులు పనిచేస్తూ ఈ పండని పంట కోసం పనిచేసి రైతులను ఆగం చేస్తున్నటువంటి సీడ్ యాజమాన్యాలపై ఇప్పటికీ ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే వ్యవసాయ శాఖ కావచ్చు, ఎందుకు దృష్టి సాధించలేదని చెప్పేసి ఒక యువ రైతుగా నేను ఆవేదన వ్యక్తపరుస్తున్నా. భారతదేశంలో హైబ్రిడ్ వరి విత్తనాలు పండించే జిల్లాల్లో మొదటి స్థానం కరీంనగర్ జిల్లాదే. వరి వంగడాల గురించి ఏ చర్చ వచ్చినా ముందుగా వినిపించే జిల్లా పేరు కూడా కరీంనగరే. దేశం మొత్తం మీద 59 రకాల వరి వంగడాలు చెలామణిలో ఉండగా వీటిలో సుమారు 15 రకాల హైబ్రిడ్ విత్తనాలు కరీంనగర్ జిల్లాలోనే పండిస్తున్నారు. కరీంనగర్ జిల్లాను భారతదేశ వరి విత్తన భాండాగారంగా మారుస్తామని తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఎలాంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదన్న ఆరోపణలున్నాయి. వెదర్ మంచిగా లేక పంట దిగుబడి తక్కువ వస్తాయి కాబట్టి మాకు రైతులు నష్టపోతారు కాబట్టి మాకేదో ఇంత కట్టియాలని మేము కోరుతున్నాం రైతులు. మాకు ఈ వాతావరణం మంచిగా లేక పౌడర్ వస్తలేదు. రేటు అప్పటికంటే 7,000 కట్టిస్తానన్నారు, 7,200. ఇప్పుడు ఒక 500 పెంచుతామన్నారు. జియో కాస్ట్ లేదు, విత్తనం కాస్ట్ లేదని అన్నారు. ఇప్పుడు ఇక మరి లాస్ట్ వరకు ఎంత కట్టించేది తెలియదు మాకు. ఇంకా ఏది మాకు చెప్పలే కన్ఫామ్గా. గతంలో మెట్పల్లి, కోరుట్ల ప్రాంతానికి చెందిన రైతులు జొన్న విత్తనాలను పండించగా ఓ కంపెనీ 10 కోట్ల మేర రైతులకు సొమ్ములియకుండా ఎగవేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం, మక్క, పత్తి తదితరాల్లోనూ ఇలాంటి మోసాలు చాలా చోటు చేసుకున్నాయి. విత్తనాలను ఉత్పత్తి చేయించే కంపెనీల కొర్రీలు, మోసాలను నివారించేలా అగ్రికల్చర్ ను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో MS 32 ద్వారా 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. మెజారిటీ రైతులు కేవలం సాధారణ పంటలనే పండించడం ఈ చట్టాన్ని ఇన్నాళ్లు వాడలేదు. ప్రస్తుతం విత్తనోత్పత్తి వైపు రైతులు పెద్ద ఎత్తున మళ్లుతున్నందున ఒప్పంద సాగు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరుతున్నారు. ఒకప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పులతో రైతులు క్రమేణా విత్తన సాగుకు దూరం అవుతున్నారు. దీన్ని అరికట్టి రైతులను ప్రోత్సహించేందుకు సర్కార్ నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అంటున్నారు. సీడ్ పండించే రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు, పంట పెట్టుబడి, విపత్తులతో జరిగే నష్టాలకు పరిహారంతో పాటు గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం అండగా నిలవాలని రైతులు కోరుకుంటున్నారు. మరోవైపు విత్తన కంపెనీల మోసాలపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని అన్నదాతలు గుర్తు చేస్తున్నారు.